తాను కానిస్టేబుల్ని అంటూ యువతికి మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్న గుంటూరుకి చెందిన హోంగార్డు ఆదిమూలం సాయి ఫణీంద్ర యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు గోలి విష్ణుప్రియ ఫిర్యాదు చేశారు. పెళ్లైన 10 రోజులకి అదనపు కట్నం కోసం సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తూ తనను చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. తమ మామ కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన అనంతరం అతను కానిస్టేబుల్ కాదు హోంగార్డ్ అని తెలిసిందని చెప్పారు. అయితే తనకు గతంలోనే పెళ్లైందని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా కానిస్టేబుల్ అని అబద్ధం చెప్పి మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడని కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లి కాకముందు వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్న ఫోటోలు నేను వాళ్ళ ఇంట్లో చూశాను. అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారని అడిగితే ఇంకా నన్ను అప్పటి నుంచి కొట్టడం, ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. అదేంటని అడిగితే మా అమ్మ వాళ్ళు అదేంటని అడిగితే మా అమ్మ వాళ్ళని కూడా బాగా కొట్టి ఇంట్లో నుంచి పంపించేశాను మా అమ్మ వాళ్ళని. ఇంకా తర్వాత ఫోటోలు అమ్మాయిని ఎలా కొట్టేవాడిని, ఈ రూమ్లో పెట్టి కొట్టాను అలా చెప్పి బాగా చిత్రహింసలు పెట్టాను. ఆ ఇంట్లో మా ఆడపడుచు హస్బెండ్ కూడా అదే ఇంట్లో ఉండి బాగా మీ అమ్మోళ్ళ ఇంటికి డబ్బులు తీసుకుని రాగి ఇది బాగా కొట్టి తెప్పించమని చెప్పేవాళ్ళు. మా మామగారు కూడా అసభ్యకరంగా నాతో మాట్లాడతాం, అలా పడితే అలా కూర్చోవడం చేస్తూ ఉండేవాళ్ళు. కోర్టులో మొబీనా మేడం దగ్గర పబ్లిక్ దగ్గర వర్క్ చేస్తున్నాను. హోమ్ గార్డ్ అయితే కానిస్టేబుల్ అని అబద్ధం చెప్పి మ్యారేజ్ చేస్తాను. పాతకుంటూ సీఏ గారికి పంపిస్తున్నాము, అక్కడికి వెళ్ళి సార్ని కలవండి అని చెప్పారు. ఇప్పుడైతే సార్ అయితే సస్పెండ్ చేశారని చెప్తున్నారు. ఇంట్లో SC ST కేసు అలా పెట్టి మా మీద మమ్మల్ని ఇరికి మీ అమ్మ వాళ్ళని అడిగి ఆ స్థలం రాయించుకురావచ్చుగా, డబ్బులు తీసుకురా అని అమ్మాయిని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారండి. ఆ అమ్మాయి వచ్చి మాకు చెప్పింది 10 రోజులే అమ్మ పెళ్ళి అయ్యి మేము ఆ పెళ్ళి అప్పులు తెచ్చేసాము, చూసి ఇస్తాము అని అంటే ఆ